భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి భవనం నందు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జి భూషణ్ రావు వారి సమక్షంలో పట్టణ వార్డు మెంబర్లకు, అంగన్వాడీ టీచర్లకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం కార్యక్రమం నిర్వహించారు. వాస్తవంగా 1908లో 7లో మహిళలు చాలా తక్కువగా, భూస్వాములు మరి ధనికులు మహిళలు చాలా తక్కువగా చూసే పరిస్థితిలో వాళ్ళు కనీసం పనిలో ప్రవేశించిన తర్వాత బయటికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇచ్చేవాడు కాదు. బిడ్డకి పాలు పెడతామన్నా సరే పర్మిషన్ ఇచ్చేది కాదు. అదేవిధంగా ఈ విధానాన్ని మళ్ళీ అదనపు బట్టలు వేయటప్పుడు ఎక్కువ ఉండేది. వాళ్ళు కుట్టుకునేటప్పుడు ఈ చేతులకి చాలా రక్తం వస్తున్నా సరే దానికి కావాల్సిన చికిత్స తీసుకోవడం కూడా సమయం కూడా అంత ఒత్తిడితో చేయడం చేత 1911లో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అమెరికాలో ఘనంగా చేయడం, దాన్ని ప్రపంచం మొత్తం వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే మహిళలు అణచివేత గురవుతారని 1911లో ప్రపంచం మొత్తం మీద ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చెప్పాలంటే తల్లిని మనము దైవంగా పూజించాలి, చెల్లిని దీవించాలి, భార్యని ప్రేమించాలి. భక్తులు అనేక మంది అనేక విధాలుగా చెప్పడం జరిగింది. మరి మహిళల్ని మనం గౌరవించాలి. వాళ్ళ గురించి ఎంత చెప్పినా సరే భక్తులు అనేక రకాలు చెప్పారు. ఎంత చెప్పినా సరే వాళ్ళు దేవతతో సమానం. కాబట్టి మరి పురుషులు వాళ్ళని ఈ విధంగా మనం గౌరవించడం నేర్చుకోవాలి. మన బిడ్డలున్నారు, మన మనవాళ్ళు, వాళ్ళకు కూడా మనం విధానం ఇలా ఉంటుందని చెప్పాలి. ఏదేమైనా సరే ఈ కార్యక్రమం మన భద్రాచలంలో మన హాల్లో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అలాంటివి కూడా వర్తిస్తూ మనము బిడ్డలకు జన్మనిస్తూ భర్తని, అత్తామామలని అందరినీ కూడా చక్కగా తీర్చిదిద్దుతున్నాము. మన కర్తవ్యంలో ఎప్పుడు ఏ లోటు ఉన్నట్టని వాళ్ళు ఇంత ప్రయోజకులుగారు, ఈ సమాజంలో ఇంత గొప్పవాళ్ళుగా ఎదిగారు. అమ్మ పాలు తాగకుండా ఏ ఇవి కూడా బ్రతుకుతాయి. అది సృష్టి ధర్మం, మనకిచ్చిన గొప్ప వరం. ఈరోజు ఈ సమావేశంలో ఒక్కటే చెప్పేది ఏం లేదు. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా మన యొక్క సహజత్వాన్ని మనం కోరుకోకూడదు. సహనం వల్ల సర్వం జగత్. సహనమూర్తి అంటే మాతృమూర్తి. గతంలో ఒక మహిళ 10 మంది బిడ్డలకు జన్మనిచ్చేది. ఆ 10 సార్లు ఆ మహిళ మరణించి మళ్ళీ పునర్జన్మ పొంది, ఒక బిడ్డకి జన్మనిస్తూ మళ్ళీ తను పునర్జన్మ పొందేదన్నమాట. అది ఈరోజు ఈ ప్రస్తుత కాలంలో 109 ఒక్కళ్ళు పుడితే చాలు, వాళ్ళని మంచిగా పెంచుతాం. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరని చెప్పేసి ఉద్దేశంలో మహిళ కూడా ఇంటికే పరిమితం కాకుండా సమాజంలో కూడా తన యొక్క ఆదర్శాన్ని నిలబెట్టడం కోసం మహిళల సమానత్వం కావాలి. ఎక్కడో ఫ్యాక్టరీలో అనగదొక్కబడేటువంటి మహిళ పోరాటం చేసి 400 మందిని మన తర్వాత తిరిగి ఈ మార్చి ఎక్కువ తారీఖు ప్రతి మాటలో ఒక అంతరార్థం ఉంటుంది. మార్చిలోనే మార్పు. మార్చి 8వ తారీఖు 8 అంటే
అష్టలక్ష్మి వైభవం, ఆమె లక్ష్మితో సమానం అమ్మ మహిళ.